మీరు అందరూ మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇవాళైతే నేను వంకాయ కుర్మ తెస్తానా. నల్ల వంకాయలు తీసుకున్నా, అరకిలో వంకాయలు ఇవి. ఈ కుర్మ వంకాయ కుర్మ మనకు రొట్టెలకైనా, జొన్న రొట్టెకైనా, గోధుమ రొట్టెకైనా, దేనికైనా మంచుకుంటుంది. అన్నంలకైనా రొట్టెలకైనా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 100 గ్రాములు పల్లీలు తీసుకున్నా, ఒక 50 గ్రాములు నువ్వులు తీసుకున్నా. నేను ఇవాళ కావాల్సినవి 2 ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటాలు, ఒక కల్జామాకు, ఒక 3 రెమ్మలు తీసుకున్నా. ఇక మిగతా మసాలాలన్నీ వేసుకుంటూ తింటా. ముందుగానైతే పొయ్యంటి పెట్టి నువ్వులు పల్లీలు వేయించుతా. ఇక చిన్న మంట మీద నెమ్మదిగా ఎంచుకోవాలి ఇవి. ఎందుకంటే మంచిగా ఊరికే కలపాలి. కలపకుండా మనం అట్లనే ఆపినాం అనుకో, ఈ మీద పొట్టు మాడిపోతుంది, లోపల గింజ ఏగది, పచ్చి పచ్చిగా ఉంటుంది. కూరలో కూడా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు కానీ పల్లీలు కానీ వేయించుకునేవి కొద్దిగా చిన్న మంట మీద వేయించుకుంటేనే మంచిగా ఎగుతాయి. ఆ లోపల గింజ ఎగుతుంది, కమ్మగా ఉంటుంది. ఏదో వండుకున్నా, కూర వండుకున్నా, మనం దేనికైనా. ఇగో ఇప్పుడు పల్లీలు వేయించి తీసినా. ఇప్పుడు నువ్వులు వేయించుతాను. నువ్వులు కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి తొందరనే చిటపటలాడుతాయి నువ్వులు, మళ్ళీ మాడిపోతాయి కూడా. ఇవి కొద్దిగా మంట ఎక్కువ అయినా మనం కలుపుడు ఆపినా మాడిపోతాయి. నేను పల్లీలు ఎక్కువ తీసుకున్నా, నువ్వులు తక్కువ తీసుకున్నాను. 100 గ్రాములు తీసుకుంటే ఇగో 50 గ్రాములు తీసుకున్నాను. ఇగో గిట్లకి కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి. పూర్తిగా మాడిపోకుండా, కొద్దిగా మాడిపోయినాయి ఇవి సేదిస్తాయి నువ్వులు. ఇట్లా ఎంచుకోవాలి. వేగినాయి ఇవి. పల్లీలు కూడా ఇట్లా వేయాలి మంచిగా, పూర్తిగా మాడిపోకుండా. ఇట్లా పొట్టి ఇట్లా వస్తుంది. ఇట్లా వేయించుకుంటే లోపల పలుపు కూడా ఏగుతుంది. పల్లీలు నువ్వులు చల్లారేదాకా ఇప్పుడు వంకాయలు వస్తున్నాయి. ఇవి మంచిగా శుభ్రంగా కడిగి పెట్టిన వంకాయలు ఇట్లా తొడుమలు కోసేసుకోవాలి. తొడుమలు అంటే కొద్దిగా ఇంత వరకు కోసేసుకోవాలి. వీటిని మనం గుత్తి వంకాయ వండుకుంటాం చూడు, గుత్తి వంకాయ వండుకునే వాటి లెక్కనే 4 భాగాలు చేయాలి. వీటిని మధ్యలో పోయాలి. ఇట్లా పురుగులు ఉంటాయి, మరి పురుగులు చూసుకోవాలి ఏర్పడకుండా. లోపల ఈ కండలు ఉంటాయి నువ్వులు, ఇట్లా చూసుకోవాలి. గిన్నెలో కూడా ఉంటాయి పురుగులు. వంకాయలు అయితే జాగ్రత్తగా కోసుకోవాలి కోసుకునేటప్పుడు. ఇగో ఇప్పుడు నేను టమాటాలు చూపించిన కదా, ఆ టమాటాలు పేస్ట్ పట్టిన. పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు పోపుకుంచి మిగతా అన్ని పేస్ట్ పట్టిన. నువ్వులను పల్లీలు ఇవి కూడా మెత్తగా పేస్ట్ పట్టిన. ఇవి పక్కన పెట్టి ఇప్పుడు వంకాయలు వేయించుకోవడానికి ఇప్పుడు పొయ్యంటు పెట్టి పొయ్యి విధంగా నూనె పోసి వంకాయలు వేయించుతాను. ఇప్పుడు గిన్నె కాలింది, నూనె పోస్తాను. అయితే నేను డీప్ ఫ్రై చేస్తలేను ఇవి, ఎందుకంటే వంకాయ కుర్మా అంటే డీప్ ఫ్రై చేస్తారు, మొత్తం నూనెలనే వట్టి తేగుతారు. నేను అట్లా చేస్తలేను. కాకపోతే ఇంట్లో మంచిగా వంకాయలు కొద్దిగా వల్ల అయ్యేదాకా, ఇంట్లో మంచిగా ఫ్రై అయ్యేదాకా ఎంచుతా. అందుకే నేను మామూలుగా నూనె పోసి నూనెలో ఎంచుతాను ఇవి. ఇగో ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇట్లా వేగాలి పక్క. మరీ మెత్తగా కూడా కావద్దు, కొంచెం కొద్దిగా ఎగితే సరిపోతుంది. సగం ఎగితే సరిపోతుంది ఇది వంకాయ పక్క. ఇప్పుడు దించి పక్క పెడతాను దీన్ని. ఇది నేను ముందుగా చెప్పడం మర్చిపోయినా. ఈ వంకాయలు ఇవి కోసినాక నీళ్ళలో ఉప్పేసి నీళ్ళలో నానబెట్టి మళ్ళీ తీసి నీళ్ళు వడిచినాక నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను. చెప్పడం మర్చిపోయినా మీకు. ఇంకో గిన్నెలకు తీసుకుంటాను వీటిని. ఇదే నూనెలా ఇప్పుడు కొంచెం జీలకర్ర ఎత్తాను. ఇప్పుడు వంకాయలు ఎంచంగా మిగిలిన నూనె అది. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు ఎత్తాను. ఈ మంచిగా గోలాలి, కొంచెం పండు కాలాలి. ఇది కొద్దిగా ఎర్రగా కలర్ రావాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు కోలుతాయి, పచ్చిమిరపకాయలు ఎత్తాను. ఇవి మధ్యలోకి పలగజీరినా కంటే. రెండు కల్జామాకు నిమ్మలు. ఇప్పుడు ఇంకా చెంచాలంతా పసుపు వేసుకోవాలి. చెంచాడంతా అల్లం వెల్లిగడ్డ ముద్ద.
ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం గోలాలి, ఇది కొద్దిగా పచ్చితనం పోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తాను. ఇప్పుడు పల్లీల పేస్టును ఇది నువ్వుల పేస్టు. ఇప్పుడు కొద్దిగా ఇది మంచిగా తుక్క ఉడకాలి. ఇప్పుడు 2 చెంచాల ఉప్పు ఎత్తాను. చప్పకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఈ చెంచాతోని 3 చెంచాల కారప్పొడి ఎత్తాను. కారం తక్కువనే ఉంటుంది, కొద్దిగా ఎర్రగా ఉంటుంది కానీ కారం తక్కువ ఉంటుంది. కారం లేదు ఈ కారప్పొడి. ఇప్పుడు ఇది మంచిగా గోలింది, పేస్టులు అన్నీ వేసినా కాబట్టి ఇది మంచిగా గోలింది, తుక్క అంటుంది. ఇప్పుడు ఇలా కొంచెం అంతా ఎసరు పోసుకోవాలి. సరిపోద్ది ఎసరు. ఈ ఎసరు అయితే మనకు సరిపోతుంది. కావాలంటే కొద్దిగా పోసుకోవచ్చు, లేకుంటే ఇంకా కొద్దిగా చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఇది ఉడికి దగ్గర పడుతుంది, చల్లారినాక కూడా ఇంకా కొంచెం దగ్గరికి వస్తుంది. ఇది కొంచెం ఉడకాలి. కొద్దిగా ఉడకంగా వంకాయ వక్కలు ఎత్తాయి, ఇలా మూత పెడతాయి. ఇప్పుడు కొంచెం తుక్క ఉడకంగా వంకాయ వక్కలు ఎత్తా. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇంట్లో ఈ వంకాయ వక్కలు ఎత్తా. ఈ శాంతిసేపు ఉడుకుడు ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇవి గోలినాయి కదా నూనెలో మంచిగా. ఇంకా ఈ తోడిమే కొద్దిగా గట్టిగా ఉంటుంది, ఆ తోడిమే ఉడికితే సరిపోతుంది మనకు. ఇప్పుడు కూర ఉడుకుతుంది. ఒక 3 ఇలాచి తీసుకున్నా, 1 దాల్చిన చెక్క వక్క, 4 లవంగాలు. ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చపిచ్చ దంచుతా. కూర మంచిగా ఉడికింది. చూడు ఎంత చిక్కగా అయింది కూర. అప్పుడు పలసగా ఉండే కదా, అమ్మ గిన్నె నీళ్ళు పోసింది, పలసగా ఎట్లుంటుందో ఏమో కూర అని అనుకున్నారు. ఇట్లా వక్క మంచిగా ఉడికింది, కూర కూడా కొద్దిగా చిక్కగా అయింది. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడంతా ధనియాల పౌడర్ ఎత్తాను. ఇంతకుముందు దంచిన గరం మసాలా, కొత్తిమీర, ఉడికినట్టే కూర. కొంచెం కొద్దిగా తుక్క ఆనుతోని ఆయనకి దించుతాను. వక్క కూడా మంచిగా ఉడికింది. ఇది వంకాయ ఇట్లా ఆ తోడిమి అది మంచిగా ఉడికినాయి. మనం దుంచుకొని తినగానే మంచిగా మెత్తగా మంచిగా తంగుతుంది, గట్టిగా లేకుండా. ఈ అన్నం తింటానా, కూర ఎట్లున్నది అని నేను తిని మీకు చెప్తా, మీరు కూడా చేసుకోండి. ఇగో ఇట్లా మంచిగా ఉడుకుతుంది. తోడుగా కాంచాలి, గట్టిగా లేకుండా మంచిగా మనం నోట్లు వేసుకుంటేనే మస్తు టేస్ట్ ఇస్తుంది.
వంకాయ వక్కలు ఇచ్చుకపోయిందా, ఇచ్చుకపోలేదు. ఇచ్చుకపోకుండా కొంచెం ఓపికతో వండుకోవాలి. అన్నీ కరెక్ట్గా అయిపోయినాయి, మంచిగా ఉన్నది కూర. మనం గుత్తి వంకాయ కూర అనుకుంటాం కదా, గుత్తి వంకాయ కూర అనుకునేటప్పుడు మనం అన్ని నూరి మసాలాలు ఆ వంకాయ లోపల పెట్టి కూర వండుకుంటాం. ఇది ఈ రకంగా వండుకునేది. ఎవరన్నా చేయరాని వాళ్ళు ఉంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఎవరైనా లేని వాళ్ళు ఉంటే చేసుకోండి. కమ్మగా ఉండేది. నాకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. సరే మరి ఇంకా